థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటది గదా! నేనైతే మొన్న ఫ్రైడే ఈవినింగ్ నిజామాబాద్ ఎళ్తున్నా. వెళ్ళేటప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళి మా పాపని తీసుకొని, మా కార్ అక్కడ ఇంటికాడ పెట్టి వందన వాళ్ళ కార్‌లో ఎళ్తున్నా. నిజామాబాద్‌లో మా మేనత్త ఉంటదనమాట. వందన అంటే వాళ్ళ నడిపి కూతురు. మా ఊరు సైడే ఇచ్చిర్రు ఆమెను గూడా. మేము ఎవ్రీ ఇయర్ సమ్మర్‌లో అయితే ఒక 2 డేస్ అట్లా పోయేస్తాం. లాస్ట్ ఇయర్ మిస్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఎళ్తున్నా. మా వందన అయితే 3 డేస్ ముందే ఎళ్ళింది వాళ్ళ ఆడపడుచుని తీసుకొని. అట్లా 3 డేస్ టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటదని. మా వందన వాళ్ళు రీసెంట్‌గా కొత్త కార్ తీసుకున్నారు. ఇగ ఒక్కడే పోతుండు వాళ్ళ హస్బెండ్ అని అందరం కలిసి ఎళ్తున్నాం. మా డ్యాడీ గూడా అప్పటికప్పుడు రెడీ అయిండు. 3 అవర్స్‌లో ఉంటాం గంగాధర నుంచి. 4:30కి అయితే స్టార్ట్ అయిపోయినాం. అట్లా వెళ్తూ వెళ్తూ మధ్యలో ఆర్మూర్ దగ్గర ఆగి టీ తాగినాం. పిల్లలైతే మంచిగా పడుకున్నారు. ఇగ దగ్గర దాకా వచ్చినంక లేచిండ్రు. ఇగ వాళ్ళు చెరొక సమోసా తిన్నారు. నేనైతే చాయ్ బిస్కెట్ తాగిన. ఇగ మేము ఎళ్ళేసరికి చీకటయిపోయింది. ఇగ దీని తర్వాత డైరెక్ట్ లోపలికెళ్ళిపోయినాం. వీడియో ఏం తీసుకోలేదు. తినేసినాం. ఇగ నైట్ పడుకునేటప్పుడైతే అందరం బయట పడుకున్నాం. మా వందన వాళ్ళు, వసక్క వాళ్ళు, ఆంటీ ఇంకా పిల్లలందరం బయట అటు కొంతమంది, ఇటు కొంతమంది పడుకున్నాం. అపోజిట్ డైరెక్షన్‌లో. 2 పెద్ద కూలర్లు పెట్టిర్రు అటొకటి, ఇటొకటి. రప్ప రప్ప గాలోచ్చుడికి అందరం నిద్రపోయినాం హాయిగా. కొన్ని దోమలు కుట్టినాయి గానీ అడ్జస్ట్ అయినాం. మంచిగానే ఉంది. ఇంకింతమంది ఎట్లా పడుకుంటారు, ఎక్కడ పడుకుంటారని నేను అనుకున్నా గానీ, అంటే మా ఆంటీ వాళ్ళ రూమ్స్ చిన్న చిన్నవి ఉంటాయన్నట్టు. మళ్ళా ఫుల్ వేడుంటది. ఇగ అందుకే ఇట్లా బయట అరేంజ్ చేసిర్రు. ముచ్చట్లు పెట్టుకుంటూ, నవ్వుకుంటూ హాయిగా పడుకున్నాం. అను ఈరోజు మనం ఎక్కడొచ్చినాం? ఇక నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా ఆంటీ ఉప్మా చేసింది. అందరం తినేసినాం. అంతమందికి వంట ఎట్లా చేస్తుందో అసలు ఓపికని. ఆ 2, 3 డేస్ అయినా కూడా నాకైతే అమ్మో అనిపించింది. మా ఆంటీకి అలవాటు ఎప్పుడైనా అంత పెద్ద గంజులలో వంటలు చేయడం. టోటల్‌గా 3 ఫ్యామిలీస్ అనుకోండి ఇగ. వంట చేసుడు, గంజుల్లో యేసుడు. ఇప్పుడు ఆడుకుంటుర్రు చూడండి వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యిర్రు. మా డుగ్గు అండ్ మా వసక్క కొడుకు, ఇంకా మా వందన వాళ్ళ ఆడపడుచు కొడుకు. వీళ్ళనైతే ఎవ్వరు ఆపలేరు. 2 రోజులైతే పొట్టు పొట్టు ఆడుకున్నారు. మా డుగ్గుకైతే మంచిగా టైమ్ పాస్ అయింది. ఇంట్లో జైలేసినట్టుండే వానికి. ఊకే ఫోన్ చూసుడే, ఊకే గేమ్స్ ఆడుడే. ఇక్కడ మాత్రం మంచిగా ఆడుకున్నాడు. ఇప్పుడు మేమందరం కలిసి ఒక ప్లేస్‌కెళ్తున్నాం. మా పాపనైతే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినప్పటి నుంచెల్లి అడుగుతుంది. ఏ పిల్లలకైనా కూడా చాలా ఇష్టమైన ప్లేస్ అది. వాటర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మేమెళ్ళేదైతే వాటర్ పార్క్. నిజామాబాద్‌లో దగ్గర దగ్గర 2, 3 ఉన్నట్టున్నాయి. చెప్పడం మర్చిపోయినా మా ఆంటీ వాళ్ళు నిజామాబాద్ దగ్గర నౌపేటలో ఉంటారు. మేమైతే ఇప్పుడు నౌపేట నుండి నందిపేట దగ్గరున్న వాటర్ పార్క్‌కెళ్తున్నాం. ఎగ్జాక్ట్‌గా నాకు విలేజ్ నేమ్ తెల్వది. ఒకవేళ నేను చూస్తే డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాలేండి. వండర్‌లా ఎళ్ళాలని ప్లాన్ ఉండే. కానీ అందరికి ఒకటేసారి వీలు కాదు గదా! అందరికి వీలు కానప్పుడు మేమే నలుగురం అంటే మా ఫ్యామిలీ నేను, మా హస్బెండ్, మా పిల్లలెళ్తే మాది మేము అస్సలు ఎంజాయ్ చేయలేము. పిల్లలకి తోడు పిల్లలుండాలి. నాకు కూడా అట్లా కజిన్స్ ఉండాలి. అప్పుడైతేనే మనం వాటర్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అందుకని మేము బడ్జెట్‌లో ఇది చూజ్ చేసుకున్నాం. ఎట్లైనా నిజామాబాద్ ఎళ్తాం గదా! అక్కడ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయినాం. అంతకుముందు 2024లో అనుకుంటా సుభాష్ గార్డెన్ ఎళ్ళినాం. అది ఆర్మూర్ దగ్గర ఉంటదనుకుంటా. అది కొంచెం లాంగే. ఇప్పుడు ఇగ మా ఆంటీ వాళ్ళు ఉన్నదానికి కొంచెం దగ్గరుందని ఇటెళ్తున్నాం. ఏడైతే ఏంది ఏడికైనా గదే ఉంటది. పెద్ద పెద్ద స్లైడర్‌లు ఎక్కి ఎట్లైనా నేను జారా. నాకైతే ఫుల్ భయమైతది. ఎక్కువ వాటర్‌లో స్పెండ్ చేస్తాం అంతే. ఒక 20, 30 మినిట్స్‌లో అయితే వచ్చేసినాం ఆ ప్లేస్‌కి. F3 వాటర్ పార్క్ అని ఉంటది. నిజామాబాద్ దగ్గర ఉన్న వాళ్ళైతే గూగుల్ మ్యాప్‌లో చూసుకొని వచ్చినా కూడా వస్తది. ఈచ్ వన్ టికెట్ రూపీస్ వచ్చేసి 300. కిడ్స్‌కి మాత్రం 200. ఈవినింగ్ వరకి ఎంతసేపైనా ఉండొచ్చు. మేమైతే కరెక్ట్ 11:30కి లోపలికి ఎంటర్ అయినాం. టికెట్స్ తీసుకున్నాం. అందరం కలిసి వచ్చేసినాం 2 కార్లల్లా. చూడండి గైస్. ఎందుకు ఇప్పుడు టికెట్ తీసుకోవాలి. ఈచ్ వన్ 300 రూపీస్. పిల్లలకేమో 200 రూపీస్. లోపలికెళ్ళేటప్పుడైతే ఇట్లా స్టాంప్స్ ఏసి పంపిస్తారు. లోపలైతే మనకి వేరే డ్రెసెస్ ఇస్తారు. ఇష్టం ఉంటే ఏసుకోవచ్చు. లేకపోతే లేదు. రూల్స్ ఏం లేదు తీసుకోవాలని. బట్ మేమైతే తీసుకున్నాము. అవి వేసుకుంటేనే ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వస్తది. మళ్ళీ తొందర డ్రై అయిపోతాయి గదా! అందుకే అందరం ఏసుకున్నాం. పిల్లలకి ఫస్ట్ దొరకలేదు. చాలా మంది వచ్చిర్రు ఆ రోజు. మళ్ళీ లాస్ట్‌కి వెతికి వెతికి ఇచ్చిర్రు. ఇద్దరు పిల్లలకు గూడా ఏసేసిన. మా డ్యాడ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండు. మా హస్బెండ్ అయినా, మా డ్యాడ్ అయినా ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇలాంటియి. అంటే అందరూ ఎంజాయ్ చేసిర్రు. కానీ ఈళ్ళిద్దరిది బయటకి కనిపిస్తదన్నట్టు. మా పాప చూడండి ఎట్లా చేస్తుందో. వెనకాల డాన్స్ చేసేది మా డ్యాడీ. ఈ కథం పోవడంతోనే వాటర్‌లో దిగినాం. డాన్సులు చేసుకున్నాం ఫుల్లు. అందరు ఫోన్‌లు లాకర్‌లో పెట్టుకున్నారు.
50 రూపీస్ చార్జ్ చేస్తారనుకుంటా లాకర్‌కి. ఫుడ్ ఏమో క్యాంటీన్ ఉంది. మనం కొనుక్కొని తినడమే. మీల్స్ ఏం లేదు. జస్ట్ ఫాస్ట్ ఫుడ్ అట్లా ఉందంతే. నూడిల్స్, మంచూరియా ఎక్సెట్రా. ఇగ అందరి ఫోన్‌లు లాకర్‌లో పెట్టిర్రు. నా ఒక్క ఫోనే బయటుంది. వీడియో తీద్దామంటే ఫోన్ దడుచుడు ఊకే. ట్రైపాడ్ అన్నా తెచ్చుకుంటే అయిపో అని అనిపిచ్చింది. ఇగ ఒకళ్ళు చేస్తున్నప్పుడు ఒకళ్ళు అట్లా అట్లా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. మెయిన్‌గా రీల్స్ మిస్ అయినాయి చాలా. అందరికి వాటర్‌లో దిగాలని ఉండే ఆ ఎండకి. ఆ వీడియో ఎవళ్ళు తీస్తారు? ఫోనేమో వట్టిగానే తడిసిపోతుంది గిన్నెన్ని నీళ్ళు పడ్డా గూడా. ఇగ అట్లట్లా ట్రై చేసినా.
మధ్యలో కాసేపు నా ఫోన్ లాకర్‌లో ఉండే. అక్కడ కనిపిస్తుంది చూసిర్రా గ్రీన్ కలర్ స్లైడర్. అది జారినప్పుడైతే నేను మునిగిపోయినా. నాకైతే ఫుల్లు భయమేసింది. లోపలికి పోయినా మళ్ళీ పైనకి రావస్తలేదు. నా వెయిట్ నాకే ఎక్కువయింది. ఇగ మా డాడీ లేపిండు. అమ్మో! ఇగ ఇంకోసారి జారా అని ఫిక్స్ అయినా. తర్వాత ఒకసారి చిన్నదెక్కిన. చిన్నదానికేం కాదని దానికి కూడా భయమైంది నాకు. వాటర్‌లో ఎంతసేపైనా ఉంటా, డాన్స్ చేస్తారు. ఏం డాన్స్ గాని అవి ఎక్కువ నాతోటి కాదని ఫిక్స్ అయినా ఇగ. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని ఇటు క్యాంటీన్ సైడ్ వచ్చినాం. మా డుగ్గయ్య తలిగిండు వానికి మంచూరియా కావన్నట, సమోసా వద్దట. ఆ మంచూరియా అక్కడ ఎట్లుంటదో ఏమో అంత ఎట్లా చేస్తారో అని సమోసా తీసుకున్నాం. వాని బాధకు ఒకటి కొన్నాం గానీ అస్సలు టేస్ట్ బాలేదు. వాడొక్కడు తినొద్దని మనిషోడు తీసుకొని తిన్నాం. ఇగ మా డుగ్గు తినుడు చూసి పిల్లలు కూడా మంచూరియా కావాలన్నారు. అది లేకున్నా కూడా ఇగ అక్కడ మనకి ఆకలైతున్నప్పుడు ఏదో ఒకటి తినాలి కదా! ఇగ స్పైసీగా వేడిగా మంచిగానే అనిపించింది. అందరం ఏదో ఒకటి తినేసినాం. వాటర్ తాగినాం. మళ్ళీ కాసేపు డాన్స్ చేసినాం. ఈ రెయిన్ డాన్స్ అప్పుడప్పుడే ఆన్ చేస్తుర్రు కదా! ఇగ చేసినప్పుడైతే మేము పోయి ఫుల్లు డాన్స్ చేసినాం అల్లా. ఇక లాస్ట్ ఇగ ఒక్కసారి అందరం డాన్స్ చేసి పోవుడే ఇగ ఇంటికి పోదామని అన్నారు. 2 అయితుందన్నట్టు అప్పుడు. కానీ మాకు ఆల్రెడీ మేము తిన్నాం గదా! కొంచెం ఇంక ఎనర్జీ వచ్చింది. ఇంకాసేపు ఇక్కడనే ఉండాలనిపించి 3:30 వరకి మళ్ళీ వాటర్‌లోకి దిగి, అట్లనే ఆడుకుంటూ, అట్లనే కప్పల్లాగా తిరుగుకుంటూ ఇంకొక 1 అవర్ అయితే టైమ్ స్పెండ్ చేసి బయటకెళ్ళినామిగ.
అక్క మీకెలా మీకెలైతే పక్క ఇగో పక్క ఈ చిన్న బాబు ఎవరంటే మా వందన వాళ్ళ ఆడపడుచు చిన్న కొడుకు. ఈయనను ఎవలెత్తుకున్నాడో, ఎంత ఎడతాడో అనుకున్నాం గానీ అందరికన్నా ఎక్కువ ఈయననే ఆడిండు. ఇగ అట్లా అందరం మంచిగా టైమ్ స్పెండ్ చేసి 3:30కి అయితే ఇంటికొచ్చినాం. ఇంటికొచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి తినేసి పడుకున్నాం. ఎందుకంటే ఆ రోజైతే వాటర్‌లో ఉన్నంత సేపు ఏం గాలేదు. ఇగ బయటికొచ్చినంక మత్తు మత్తు నిద్రచ్చుడు, కాళ్ళ నొప్పులు అందరికి. కాళ్ళు గుంజుతున్నాయి, కాళ్ళు గుంజుతున్నాయి అని ఎక్కడోళ్ళు అలసిపోయినట్టే పడుకున్నాం. ఇగ నైట్ అయితే ఆంటీ పూరి చేసింది, ఆలు కర్రీ చేసింది. తినేసి పడుకున్నాం. తొందర నిద్ర పట్టింది. దోమ లేదు, ఏది లేదు. కుయ్యిమనకుండా పడుకున్నాం అందరం. ఇగ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే రోజైతే మేము బాసరకెళ్తున్నాం. ఎప్పుడైనా నైపేటకొచ్చినప్పుడు బాసరకొస్తాం ఖచ్చితంగా. సంవత్సరానికి ఒకసారైతే ఖచ్చితంగా వస్తాం. వందన వాళ్ళకి ఆ రోజు వేరే పనుండే వాళ్ళు కార్‌లో ఎళ్ళిర్రు. బస్‌లో ఎళ్దామంటే ఆ వెయిట్ చేసుడు, ఎక్కుడు, దిగుడు అంత కష్టమని సక్కగా బండి తీసుకొని పోయినాం. అచ్యుత్ అయితే తీసుకొచ్చిచ్చిండు బండి. ఆయన ఎవరంటే మా వసక్క వాళ్ళ మరిది. మా వసక్క అంటే ఆంటీ వాళ్ళ పెద్ద కూతురు. ఆమెను అదే ఊరికిచ్చిర్రు. వందన అంటే నడిపామె. చిన్న ఆమెనేమో హైదరాబాద్‌లో ఉంది. జాబ్ చేస్తదామె. ఈ ఫోటోలో ఉన్నది చూసిర్రా? ఫస్ట్ మా వసక్క, తర్వాత వందన, మా వందన వాళ్ళ ఆడపడుచు, లాస్ట్‌కి నేను. ఇప్పుడు ఎట్లైనా పుష్కరాలే గదా! స్నానం జేత్తే అయిపోవు అక్కడ గాని ఇగ చేయలే. ఇంటికాడనే స్నానం జేసి జస్ట్ గంగ నీళ్ళు జల్లుకున్నాం అక్కడికి పోయి. కాళ్ళు కడుక్కున్నాం అంతే. అంత క్రౌడ్‌లో నాకిగ అంటే చేయాలని అనిపియలేదు. జస్ట్ కాళ్ళు, చేతులు కడుక్కున్నాం. వాటర్ జల్లుకొని దర్శనానికైతే ఎళ్ళినాం. నేనైతే ఎక్స్‌పెక్ట్ జేయలే ఇంతమంది ఉంటారని. ఇంకా వీళ్ళే గాదు గుళ్ళో అయితే చాలా మందున్నారు. ఫోన్ లాకర్‌లో పెట్టి దర్శనానికెళ్ళాలన్నమాట. ఇక చూడుర్రి పెద్ద లైను. అది ఒడవడానికి గంటన్నర పట్టింది. నాకైతే యాస్టొచ్చింది. అది తప్పే గాని ఎంతైనా కానీ నాకు టెంపుల్స్‌లో లైన్‌లో గంటలు గంటలు నిల్చోవడం అంటే నిజంగా యాస్టొస్తది. కానీ తప్పక నిల్చుంటా ఇగ. ఎవ్వరు బయటికి చెప్పరు. నేను చెప్తున్నా అంతే. నాకైతే బ్రీతింగ్ ప్రాబ్లమ్ అనిపిస్తది. ఓపిక ఉండదెక్కువ. మళ్ళీ మనం అంతా వెయిట్ జేసి జస్ట్ చూసుకుంటూ ఎళ్ళిపోవడమే. బాగా మందున్నప్పుడు ఇగ పేర్ల మీద అర్చన జేయరు. ఇగ చూసుకుంటూ దండం పెట్టుకుంటూ ఎళ్ళిపోవడమే బయటకు. ఏ గంటన్నర పట్టింది దర్శనానికి. బయటకొచ్చినాం. మా ఫోన్‌లు మేము తీసుకున్నాం మళ్ళా. ఈ పెన్సిల్లు, పెన్నులు కొందామని షాప్‌కొచ్చే వరకి మా డూకు ఒక బొమ్మ పట్టిండు. అది ఇడుసుడు లేదు. ఎప్పుడు ఎక్కడికైనా బొమ్మ మాత్రం గ్యారంటీ. వట్టిగా ఇంటికొచ్చింది లేనే లేదు. ఇగ అది అసలు కాని పని అన్నట్టు. ఒకవేళ కొనియకపోతే మాకు టార్చర్ ఉంటది. ఆ బండి మీద బండి హ్యాండిల్‌ని ఎట్లా దింపుతాడో అని ఒక భయం ఇగ వాడెక్కడ కింద పడతాడో అని అంత ఏడుస్తాడన్నట్టు. సో, బొమ్మయితే కొన్నాం. వానికి కొనిచ్చిన తర్వాత మా పాప ఏడిచింది ఫుల్లు. "ఎప్పుడు వానికేనా? నాకేం కొనియరా? ప్రతిసారి వానికే కొనిస్తారు. నాకేం కొనియరు" అని అంటా. ఇగ అది ఏడుతుందని దానికి ఒక కిచెన్ సెట్ కొన్నాం. తర్వాత ఇంటికొచ్చేసినాం, తినేసినాం. గంతే క్యాజువల్‌గా గడిచింది ఆ డే గూడా. మాల్‌కి పోదాం అనుకున్నా గానీ ఎవలికి చేతగాలే. ఏ కతం రిటర్న్ అయ్యే టైం అయింది. మండే మార్నింగ్ అయితే తొందర బ్రష్ చేసి మా ఆంటీ అయితే అటుకులు చేసింది. అవి తినేసి ఇగ కారే గదా! కనీసం జుట్టు గూడా ఏసుకోలే. అట్లనే కూసున్నాం అందరం. ఇక్కడ ఎక్కినామంటే అక్కడ దిగుడు ఇగ అంతే గదా! అందుకే అట్లనే ఎక్కి కూసున్నాం. నేను, మా వందన, వందన వాళ్ళ ఆడపడుచు మధ్యల. ముంగట మా ఆయన కూసున్నాడు. ఎనకాల లాస్ట్‌కి అందరు పిల్లలనేసినాం. 7కి స్టార్ట్ అయినాం. 3 గంటలల్ల వచ్చేసినాం. మమ్మల్ని ఉప్పరమల్యాలో దించిర్రు వందన వాళ్ళు. ఇగ అన్నయ్యకి ఆఫీస్ టైమ్ అయితుందని ఎళ్ళిపోయిర్రు తొందరనే. ఇగ మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం మేము మండే రోజు.
నైట్ పోదామన్నాడు. రెస్ట్ తీసుకుందాం. నైట్ పోదామన్నాడు గానీ, ఆయన ఎటో పోయిండు. ఇగ ఇంటికొచ్చేసరికి నైట్ అయిపోయింది. ట్యూస్‌డే మార్నింగ్ లెవ్వంగానే ఫ్రెష్ అప్ అయిపోయి కరీంనగర్ వచ్చేసినాం. అంతే వీడియో.